పీడీ గారు యువతలే ఉంటారు. చివరకు పెట్టి ఇచ్చేస్తే నిన్న ప్రజా దర్బార్లో పాపం కుటుంబానికి మేలు జరిగింది. మేము కూడా హోప్స్ వదిలేదు, ఎందుకంటే లోకేష్ బాబు గారు ఇమీడియట్గా ఇవ్వండి అన్నా అవ్వలేదు. అప్పుడు వచ్చారు జోనల్ కమిషనర్ గారు, సార్ రాలేదు కానీ జోనల్ కమిషనర్ గారు మిగతా యూసీడీ అందరూ వచ్చారు, వచ్చి నోట్ చేసినారు. రేపు నెలలు ఇచ్చేస్తారన్నారు. హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆంధ్రజ్యోతిలో మెయిన్లో వేసారండి, మెయిన్లో బ్యాక్ సైడ్ వేసారు. ఈవిడ మోసం నిన్న అందరూ ఉన్నా కదా, నిన్న మరీ చూసి ఏదో చేద్దాం. మొన్న సాయంత్రం కూడా నాకు రాలేదని చెప్తున్నాను. నా సెక్రటరీ మేడంకి స్పెసిఫిక్గా కేసు సార్తో మెసేజ్ కూడా పెట్టాను. బాగా నేను ఫస్ట్ వచ్చిన ఈ కార్లు అమెరికన్ చూసా, తెరిస్తే కొంచెం ఒక కుటుంబం నువ్వు మరి వచ్చే అంతా చెప్పాక సీఎం గారు ఊరుకుంటారా? మరి పంపించేసారు. సీఎం గారు స్పెసిఫిక్గా చెప్పారు, వెంటనే ఇచ్చేసి డిలే చేయొద్దు అని. అదే ఒకసారి మీరు కొంచెం అయ్యారండి, మీరు చేయి తీసేయాలి. మంచిగా మీకు ప్రతి నెల వస్తుంది. రమ్మనురా ఇంకా అమ్మ ఇటు తిరగండి. ఏం చేస్తుంటాం మనం ఇళ్లలో పని అందరూ పెళ్ళి అయిపోయింది. బాబు ఏం చేస్తాడు? పాప వాళ్ళని ఊరిచ్చాం. చూడండి ఫోన్ లింక్ చేయండి. ప్లేన్ ఉండదు. ఇంటూ పడింది శివులు గారు మీరు చూడండి. రండి సార్, మాకు కూడా ప్లేన్ వాళ్ళకి నమస్కారం అండి. కొట్టే నారాయణ స్వామి గారు బాగున్నారా? గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎల్లప్పుడూ నారాయణ స్వామి గారు ఉద్దేశంతో
పెద్ద ఆయన సీఎంఆర్ అవసరం అక్కడ జనం ఉంటారు అటు మేడం దీన్ని కూడా ఇవ్వాలమ్మా పెన్షన్ వేసారా ఐరిస్ వేసారా తీసుకో ఒకసారి ఐరిస్ తీసుకోమ్మా పెద్ద మార్చి ఐరిస్ చూడమ్మా చూడమ్మా పెద్ద మార్చి కళ్ళు మూసి తెరుస్తాం. అమ్మ ఇంటి దగ్గర ఇస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు. మా స్టాఫ్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నూరు కోదులేండి ఆమె ప్రోగ్రామ్ ఉందనంటేను బుకింగ్ చేసాము, లేదంటే కదలేము. మనం ఏంటి సాయికారు తీసుకోమ్మా, అది ఇవ్వద్దమ్మా, ఇవ్వండి లేకపోతే 2 ఫైల్ తిరిగి కొట్టండి. కొట్టకుండా ఇది రేపు అందరూ చేస్తారు. రోజు ఇస్తున్నారని నాకు ఉన్న వాడాలి. సాయి గారు వచ్చేది పోయిందా కొత్తగా పెట్టాలి. ఏంటి వంటి ఆధార్ కార్డు ఎట్లా ఉంటుంది? ఆధార్ కార్డు 69 ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? ఆధార్ కార్డు నేను ఇబ్బంది మీకు ఏదో 3 నిమిషాలు టైం పట్టింది సార్. ఈ రోజున ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో పూర్తి వికలాంగురాలైన కిలాని పద్మావతి అనే మహిళకి కలెక్టర్ గారు స్వయంగా ఇచ్చేసి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు కలెక్టర్ గారు స్వయంగా ఇచ్చేసారంటే నిన్న జరిగిన ప్రజా దర్బార్లో ఆ పిల్ల తల్లి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకున్న దానిలో గత ప్రభుత్వంలో వచ్చే పెన్షన్ని ఏదో కారణాలు చూపి తీసేసిన సందర్భంలో మరి గత 5 సంవత్సరాల నుంచి అల్లాడిపోతా ఉన్నాం. పిల్ల 100% వికలాంగురాలు, ఆవిడికి సహాయం చేయండి అని చెప్తే మరి కలెక్టర్ గారు నేను ఆ ప్రజా దర్బార్లో ఉండి సమాలోచన చేసి గతంలో జరిగిన తప్పుని ఆ ప్రభుత్వం చేసిన తప్పుని సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయన పీడీ గారితోనూ ఇతర అధికారులతోనూ మాట్లాడి ఆవిడ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకుని తక్షణమే రాత్రి 12 గంటలకి ఆ లోన్ శాంక్షన్ అయ్యి ఉదయాన్నే ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను, ప్రజా దర్బార్ యొక్క ఉపయోగాలు ఏమున్నాయని చెప్పడానికి ఈ విషయాన్ని కూడా చెబుతాను. నేను జిల్లా అధికారులందరూ ఇచ్చేసి ఆ ప్రజా దర్బార్లో ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ప్రకారం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసినప్పుడు 4 రోజులు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం, అంటే ఈ నెలలో 4 శుక్రవారాలు చేయడం జరిగింది. దాంట్లో
చాలా ఇప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్న అనేకమైన సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం సూపర్ స్ట్రక్చర్ అని చెప్పి మన నియోజకవర్గంలో కొన్ని వందల మంది వాళ్ళకి అన్నీ ఉన్నా రిజిస్ట్రేషన్ అయి ఉన్నా కూడా వాళ్ళకి ఇంటి నెంబర్ కానీ లేకపోతే ప్లాన్ అప్రూవల్ కానీ రాని పరిస్థితుల్లో దాని ఉన్నత అధికారులతో రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయించారు. అదేవిధంగా కొండ ప్రాంతంలో ఉన్న అనేక మందికి పట్టాలు లేని సందర్భంలో వాళ్ళందరూ కూడా పట్టాల కోసం వెరిఫికేషన్ అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు పరిష్కారమైన దాని ఈ రోజున పెన్షన్ ఇచ్చే రోజున మళ్ళీ ఆ తల్లికి 100% వికలాంగురాలి ఆ తల్లికి వాళ్ళ పెన్షన్ ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలామంది ఇక్కడ పెన్షన్ కోరుకునే వాళ్ళు రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీలైన తొందరలో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటుంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు మలుచడానికి ప్రతి 2 సంవత్సరాల కాలంలో చాలా వరకు రాష్ట్రం ఒక గాడిలో పెట్టడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో మరింత అవకాశాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా అభివృద్ధిని కూడా 2 కళ్ళులాగా సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలాగా తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఇవన్నీ కలగలిపి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చే సహకారం వీటన్నిటితో సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని కూడా సాధించగలుగుతామనే నమ్మకం వచ్చింది. రాను రోజుల్లో మరిన్ని మంచి రోజులు వస్తాయని ప్రగాఢంగా నమ్ముతూ మరి అందరికీ ప్రతి ఒక్కరికి సంక్షేమాలు అందాలనే దృఢ నిశ్చయంతో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తాను.